గులాబీ పార్టీలో ట్రబుల్ షూటర్కు ట్రబుల్స్ తప్పటం లేదా? సందర్భం వచ్చినప్పుడల్లా పార్టీలో ఆయనే ఎందుకు టార్గెట్ అవుతున్నారు? తనపై బయట జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? పార్టీలో లీడర్షిప్ బాధ్యతలపై ఎందుకు కామెంట్స్ చేశారు? ఇంతకు గులాబీ పార్టీలో ఏం జరుగుతోంది? తన్నీరు హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీలో కీలక నేత. పార్టీలో మొదటి నుంచి కేసీఆర్కు అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. ఆయన ఎమ్మెల్యే కాకముందే మంత్రి అయ్యారు. తెలంగాణ ఉద్యమం పీక్స్లో ఉన్నప్పుడు యాక్టివ్గా పనిచేశారు. గులాబీ పార్టీ ఎదుర్కొన్న ఉప ఎన్నికకు ఆయనే ఇన్ఛార్జిగా వ్యవహరించారు. దీంతో ట్రబుల్ షూటర్గా హరీష్ రావు గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం పార్టీలో హరీష్ రావుకు ట్రబుల్స్ ఎదురవుతున్నాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ను చేసినప్పటి నుంచి హరీష్ రావుకు ప్రయారిటీ తగ్గుతూ వచ్చిందనే టాక్ ఉంది. దీంతో హరీష్ రావు స్వయంగా అనేక సార్లు వివరణ ఇచ్చారు. తాజాగా హరీష్ రావు వ్యవహారం మరోసారి రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. హరీష్ రావు పార్టీ మారుతున్నట్లుగా గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. దీనిపై బీఆర్ఎస్ నేతలు సైతం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే హరీష్ రావు ఎందుకు కార్నర్ అయ్యారనే దానిపై పొలిటికల్ సర్కిల్స్లో చర్చ నడుస్తోంది. తాజాగా బీఆర్ఎస్ రజతోత్సవ సభను ఎల్కతుర్తిలో నిర్వహించారు. దీనికి సంబంధించిన సభా నిర్వహణ బాధ్యతలను హరీష్ రావుకు అప్పగిస్తున్నట్లు తొలుత కేసీఆర్ ప్రకటించారు. ఆ తర్వాత మళ్లీ సభా బాధ్యతలను ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలకు కేసీఆర్ అప్పగించారు. అప్పటి నుండి పార్టీలో హరీష్ రావు సైలెంట్ అయ్యారు. తన నియోజకవర్గం సిద్దిపేటకు పరిమితమయ్యారు. దీంతో ఆయన పార్టీ అధిష్టానంపై అలిగారనే ప్రచారం జరిగింది. సభా వేదికపై కేసీఆర్, కేటీఆర్ ఫోటోలు మాత్రమే పెట్టడంతో గులాబీ పార్టీ ఫ్యూచర్ నాయకుడిపై కేసీఆర్ హింట్ ఇచ్చారనే చర్చ మొదలైంది. ఎల్కతుర్తి సభ తర్వాత నుంచి హరీష్ రావు పార్టీ మారుతున్నారని ప్రచారం జరుగుతోంది. వేరే పార్టీలోకి వెళ్లేందుకు రెడీగా ఉన్నారని సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది. దీనిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ట్రోల్స్ మాత్రం ఆగడం లేదు. దీంతో సోషల్ మీడియాలో పార్టీ మార్పుపై వస్తున్న అంశంపై హరీష్ రావు స్పందించారు. తనపైన జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దన్నారు. మొదటి నుంచి కేసీఆర్ ఏది చెబితే తానది ఫాలో అవుతానని చెప్పుకొచ్చారు. పార్టీ బాధ్యతలను కేటీఆర్కు అప్పగిస్తే స్వాగతిస్తానని హరీష్ రావు చెప్పడం హాట్ టాపిక్గా మారింది. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలు తనే స్వయంగా చేశారా లేక కేసీఆర్ ఆదేశాలతో చేశారా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. మొత్తానికి బీఆర్ఎస్ రజతోత్సవ సభ నుంచి తనపై జరుగుతున్న ప్రచారంపై హరీష్ రావు క్లారిటీ ఇచ్చినట్లయింది. దీంతో ఈ చర్చ ఇక్కడితో ఆగుతుందా లేక మరింత పెరుగుతుందా అనేది చూడాలి.